మరణాత మరణాత మరణాత. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన ఉచితమైన కృపను బట్టి ఇంతవరకు కాసిన తండ్రికి వందన స్తోత్రాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి దైవవచనులు మరి వివరిస్తూ ఆయన రాసినటువంటి పుస్తకములలో మరి విమలాత్మ ప్రోక్షణము అనే పుస్తకము మరి పరిశుద్ధాత్మ తండ్రి గారి గురించి తెలియజేస్తుంది. ఎక్కువగా దైవజనులు మరి దగ్గర ఉన్న శిష్యులలో కొంతమంది పరిశుద్ధాత్మ తండ్రి గారి గురించి వివరించమని పట్టుబట్టినప్పుడు దైవజనులు తెలియజేసిన మాటలను మనం మరి కొన్ని చదువుకుందాం. అందరూ కూడా గమనించండి. రాజమండ్రి వాస్తవులైన ఎం దేవదాసయ్య గారి ఉపదేశము ద్వారా పరిశుద్ధాత్మ బాప్తీసమును గురించి నేర్చుకుని ఇట్టి పుస్తకమును వ్రాయగలితిమి. అందుకు ప్రభునకు స్తోత్రమును మహిమయు కలుగునుగాక అని దైవజనుల దగ్గర శిష్యులు కొందరు మరి రాస్తూ ఉన్నారు ఈ పుస్తకమును. ప్రియ సహోదరులరా, మరి ఆ కాలంలో ఆయన బసలోనికి మేము 30 మంది, ఎంతమంది 30 మంది తరచుగా వెళ్ళి కొన్ని సంగతులను నేర్చుకునేవారము అని తెలియజేస్తున్నారండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఆ సంగతులు అని మనం గమనించినప్పుడు, అయితే 1935వ సంవత్సరంలో ఒక ప్రశ్న వేసినాము. ఎవరిని? దైవజనులైన తండ్రి గారి దేవదాసయ్య గారిని. తన దగ్గర ఉన్న శిష్యులు ఒక ప్రశ్న వేశారు. ఏంటి ఆ ప్రశ్న అని మనం గమనిస్తే, పరిశుద్ధాత్మ బాప్తీసమును గురించి మాకు ఎన్నడూను బోధించలేదు అని అడిగారంటండి. దేని స్తోత్రం కలుగును గాక. దేని గురించి? పరిశుద్ధాత్మ బాప్తీసము. పరిశుద్ధాత్మ బాప్తీసము గురించి ఆయన దగ్గరున్న శిష్యులు దైవజనుల్ని అడిగినప్పుడు దైవజనులు అన్నారట, అందుకు ఆయన, ఇది మన మిషన్ సిద్ధాంతంలో లేదు కనుక నేను బోధించలేదు అని దైవజనులు తెలియజేశారంట. ఏమన్నారండి? ఇది మన మిషను సిద్ధాంతములలో లేదు గనుక నేను బోధించలేదు అని అయ్యగారు జవాబిచ్చారు. అంటే బైబిలులో ఉన్నదా అని మేము అడిగినాము అన్నారు ఆ యొక్క శిష్యులు. ఏమన్నారండి? బైబిల్లో ఉన్నదా అయ్యగారు అని అడిగినప్పుడు అయ్యగారు ఏమని చెప్పారు? ఆయన ఉన్నదని చెప్పారు. పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి ఉన్నది, మన సిద్ధాంతంలో లేదు కనుక నేను బోధించలేదు, బైబిల్లో అయితే ఉన్నది అని దైవజనులు తెలియజేశారు. అలాగైతే అది మాకు పూర్తిగా వివరింపవలసినదని పట్టుబట్టినాము అని మరి వారు అంటూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, ఏదైనా మనకి పట్టు అనేది ఉండాలి. ఏ యొక్క పనిలో అయినా, ఏ పని చేసేటప్పుడైనా మనకి పట్టుదల ఉంటేనే కానీ ఆ పని మనం చేయలేము. ఏదో వెళ్ళాము వచ్చాము చేసాము ఇది కాదు. ఎవరు చేసే వృత్తిలో వారు పట్టుదల కలిగి ఉండాలి. వారి పట్టుదల కలిగి ఉంటే అంచెంచులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. అంతేకాని నేను వచ్చాను చేసుకున్నాను ఏదో వెళ్ళిపోయిన వచ్చాను కానీ ఇది కాదు. నేను చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు అనేది కూడా ఉండకూడదు మనలో ఎప్పుడు కూడా. నీవు అభివృద్ధి చెందాలంటే నువ్వు నీలో ఉన్న కల్మషం అంతా తీసివేసుకుని నువ్వు చేసే పనికి న్యాయం చెయ్యి. నువ్వు చేసే పనికి నీవు న్యాయం చేసినప్పుడు నువ్వు అంచెంచులుగా ఆశీర్వదించబడతావు, అభివృద్ధి చేయబడతావు. అంతేగాని నేను వెళ్ళాను ఏదో నా కోసం ఏదో చేసుకుని వచ్చేసాను అని అవిశ్వాసాన్ని మనలో ఎప్పుడు కూడా ఉంచకూడదు. మీరు ఏమంటున్నారు? పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి ఏమంటున్నారండి? పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి మాకు వివరించవలసిందని గట్టిగా పట్టుబెట్టారట. ఎవరినండి? దైవజనులైన దేవదాసయ్య గారి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆయన బోధించినారు. ఏంటండి? అప్పుడు దైవజనులు బోధించారంట పరిశుద్ధాత్మ బాప్తీసం గురించి. ఎందుకంటే ఏదైనా ఒక విషయము నేర్చుకోవాలంటే మనలో పట్టుదల ఉండాలి, అది నేర్చుకోవాలన్న తపన ఉండాలి. ఇవేమి లేకపోతే మనం ఏ పని చేయలేము. ఇవేమి లేకపోతే సహోదరులారా, మనం ఏ పని చేయాలి, నువ్వు ఏ పని చేస్తున్నా ఆ పని మీద ఏకాగ్రత కలిగి ఉండాలి. నువ్వు ఆ పని నేను చేస్తానన్న విశ్వాసం నీలో ఉండాలి. ఉన్నప్పుడు నువ్వు ఏదైనా సాధించగలవు. ఏమీ లేని పరిస్థితుల్లో కూడా దేని బిడ్డలారా, మనం ఏం చేయలేదు తోచని పరిస్థితుల్లో కూడా మనం ఆధారపడేది ప్రభు మీద ఆధారపడితే నువ్వు ఏ మార్గంలో అయినా దేవుడు నీకు మంచి స్థితిని చూపిస్తాడు. అందుకే శిష్యులు అంటా ఉన్నారు, వీళ్ళు అంటున్నారు,
మాకు ఆ పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి నేర్పించండి అయ్యా అని బ్రతిమలాడి పొట్టు పెట్టారట. అయితే దేని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినప్పుడు దైవజనులు అప్పుడు ఆయన బోధించారు. మేము ప్రత్యేకమైన ప్రార్థన కూటములు పెట్టుకొని వాడుకలో పెట్టుకున్నాం. ఏమంటారు వీరు? ప్రత్యేకమైన ప్రార్థన కూడుకులు పెట్టుకుని వాడుకలో పెట్టుకున్నారట. మాలో చాలా మందికి కుమ్మరింపు కలిగింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. అప్పుడు రాక లేని కుమ్మరింపు పరిశుద్ధాత్మ తండ్రి గారి గురించి దైవజనులు వివరించినప్పుడు దేని బిడ్డలారా ఏం కలిగిందంట? కుమ్మరింపు కలిగిందంట. భాషలు వచ్చినవి, అర్థములు, దర్శనములు కలిగినవి. చూసారా? భాషలు మాట్లాడారంట, భాషలకు అర్థం కూడా తెలిసిందంట, దర్శనములు కలిగేవాట. దేని ద్వారా గమనించండి. ఎందుకని? పరిశుద్ధాత్మ తండ్రి గారి గురించి బోధించినప్పుడు ఆ యొక్క బోధలో ఏం కనిపించింది మనకి? భాషలు కుమ్మరింపు కలిగింది, భాషలు మాట్లాడారు, భాషలకు అర్థం చెప్పే స్థితి కూడా కలిగింది వారికి. కనుక అప్పుడు ఈ సిద్ధాంతములు నిజమని దృఢమైనదిగా కానీ పిశాచి తన పనిని చేయలేదని మాత్రం మేము చెప్పలేము. పిశాచి పనిచేస్తూ ఉంటుంది అనుక్షణం కూడా. కానీ దైవజనులు బోధిస్తున్నారు కనుక పిశాచి ఆపలేదు. పరిశుద్ధాత్మ తండ్రి గారి గురించి బోధించినా, దేవుడి గురించి చెప్పినా, యేసయ్య ఎవరి గురించి చెప్పినా, ప్రభు గురించి చెప్పినా, దేవుని బిడ్డలారా మరి సాతానుకు మరి కాస్తా ఉంటాడు. సాతాను పక్కన కాస్తా ఉంటాడు. ఎలాగ పాడు చేయాలి? వాడి పని పాడు చేస్తామే కదా. ఒక మంచి పని చేస్తానంటే వాడు చేయకుండా ఆపడమే కదా వాడి పని, సాతానుగడి పని. దేవుని బిడ్డలారా ప్రభు పని జరుగుతుందంటే సాతానుగాడు ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ఎక్కడైనా అలాగే ఉంది. ఒక ప్రజల్లోనే కాదు, ఒక దైవ సేవకుల్లో కాదు, ఎక్కడ చూసినా రాజకీయం రాజకీయం రాజకీయం. దేని బిడ్డలారా మరి ఇలాగుంటే మరి ఎప్పుడు మరి సువార్త ప్రకటిస్తావు? నువ్వు ఎప్పుడు ఆశీర్వదించబడతావు? అనేకమైన ఆత్మలను ఎప్పుడు రక్షిస్తావు? నువ్వు వచ్చే పరిశుద్ధాత్మను ఆపేస్తే, అభిషేకాన్ని ఆపేస్తే దేని బిడ్డలారా నువ్వు ఎప్పుడు మరి అభివృద్ధి చెందుతావు? ఎప్పుడు మనము అభివృద్ధి చెందగలము? దేని బిడ్డలారా ఎప్పుడు కూడా దేవుడి పనిని ఆపకూడదు. ఎప్పుడు కూడా దేవుని పనిని ఆపకుండా నీవు నీకు సాయశక్తిలా సహాయం చెయ్యి, లేదా నీవు హెల్ప్ చెయ్యి. అప్పుడు దేవుని ఆశీర్వదించబడతావు. కానీ అభిషేకాన్ని వచ్చే అభిషేకాన్ని ఆపేస్తే దేవుడు నిన్ను ఊరుకోడు. దేవుని స్తోత్రం కలిగిన కాక. పరిశుద్ధాత్మ తండ్రి గారు మనుషుని అంటే పాపక్షమాపణ ఉంది, కానీ పరిశుద్ధాత్మ తండ్రి గారిని అంటే పాపక్షమాపణ లేదు. ప్రియ సహోదరులారా గమనించండి. పరిశుద్ధాత్మ తండ్రి గారిని ఎప్పుడు కూడా దూషించకూడదు. ఎవరికన్నా భాషలు మాట్లాడుతుంటారు. సంఘంలో స్త్రీలు చాలామంది మోకరించి భాషలు మాట్లాడుతుంటే అది నిజంగా వచ్చిందా? ఏదో అలాగ అంటుంది. ఆమెను చూసి ఈవిని చూసి అలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఒకరిని చూసి చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది పరిశుద్ధాత్మ తండ్రి గారు వస్తారు. పరిశుద్ధాత్మ తండ్రి గారు అభిషేకాన్ని ఆపి చేసి దేని బిడ్డలారా నీవు ఆపాలని చూసావు, ఆపావు. పరిశుద్ధాత్మ తండ్రి గారిని ఆపావు కనుక నీకు పాపక్షమాపణ లేదు. కాబట్టి అలాంటి స్థితి మనం ఉండకూడదు, మనం కలిగి ఉండకూడదు. పిశాచి ఆపాలి. పిశాచి పని అది. ఎవరి పని అండి అది? పిశాచి పని. అందుకే ఆపింది పిశాచి. పిశాచి నగ్గుతాడా? దేవుడు నగ్గుతాడా? యేసయ్య నగ్గుతాడా? యేసయ్యే నగ్గుతాడు. ఎందుకని? మన కోసము తన ప్రాణాన్ని దానికోసం తన ప్రాణాన్ని చిరువులో పెట్టేశాడు యేసయ్య. అలాంటి తండ్రి గెలుస్తాడు, కానీ లంకెలెట్టే వాళ్ళు గెలుస్తారా? లంకెలెట్టే సాతానగాడు గెలుస్తాడా? ఏ సహోదరులారా ఎప్పుడు కూడా అలాంటిది మనం చేయకూడదు. ఈ చేతనైతే సహాయం చేయాలి, లేదా మౌనంగా కూర్చోవాలి. కానీ మరి ఒకరు బాగుపడుతున్నారని మనం వాడిని చూసి ఏడవకూడదు. ఎప్పుడు కూడా ఏడిస్తే ఆడు బాగానే ఉంటాడు. సాతానగాడు ఆలోచన నీకు వచ్చింది కాబట్టి నువ్వే పాడైపోతావు. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఈ బోధ మేము అనుకోనని సమయమందు తెలుసు, కొనవలనని వేసిన ప్రశ్న మూలముగా దానంతట అదే బయటకు వచ్చినది. చూసారా ఎంత పరిశుద్ధాత్మ తండ్రి ప్రేరణ లేకపోతే ఆ ప్రశ్న వాళ్ళకి రాదు. ఏమని? పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి బోధించండి అనే మాట వారికి కూడా రాదు. ఎందుకని? వారిలో పరిశుద్ధాత్ముడు అనే పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశ ఉంది. పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశ ఉంది కనుక ఆ ప్రేరేపణ దైవజనులు మరి యేసయ్య ఆ ప్రేరేపణ కలిగించి ఆ పరిశుద్ధాత్మ తండ్రి గారి గురించి దైవజనుల చేత బోధించారు. దేవుని స్తోత్రం, దేవుని మహిమ కలుగును గాక. ప్రియ సహోదరులారా మరి జ్ఞాపకం చేసుకోనండి. కాబట్టి ఇది దైవికమని మేము గ్రహించుచున్నాము అన్నారు వారి చివరగా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమన్నారండి? ఇది దైవికమని నేను చెప్పాను. చూసారా? దేవుని కృప
వారిలో ఉంది కనుక వారు పరిశుద్ధాత్మ బాప్తిసం గురించి దేవుని బిడ్డలారా అడిగారు. చాలామంది వస్తుంటారు, ఏమి అడగరు, చర్చిలోకి వచ్చి కూర్చుని దేవుని బిడ్డలారా ఆదివారం వెళ్ళిపోను ఆరాధన దీవెన వచ్చేసింది అని అనుకుని కూర్చుని వెళ్ళిపోతూ ఉంటారు. మనమైతే అలా చేయొద్దు. బైబిల్ మిషన్ వారమైన మనము దేవుని వైపు చూద్దాం. కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ జీవితం ఉండాలి. ఏముండాలండి? కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ జీవితం రెండూ అలవాటు చేసుకుంటే నీవు ప్రభుని చూడగలవు. ప్రభుని చూడటం మాటలు కాదు. సహోదరులారా, పరలోకం పొందడం అసలే మాటలు కాదు. పరలోకం అంటే సామాన్యంగా ఒక ఊరు వెళ్ళే ప్రయాణం అంత కాదు. ఈ గురించి ఆ ఊరు వెళ్ళిపోతే వెళ్ళిపోని అనుకుంటాం కాదు. పరలోకం వెళ్ళాలంటే చాలా కష్టపడాలి. ప్రియ సహోదరులు, డబ్బు, ధాన్యం, బంగారం, వెండి అన్నీ కూడా ఇక్కడే ఉంటాయి. మన ఇక్కడ బ్రతకడానికే ప్రభువు మనకి ఇచ్చారు అవి, అంతేగాని అవి మనతో కూడా తీసుకెళ్ళడానికి కాదు. కనుక నీవు పొందుకోవాల్సింది ఏమిటి? బంగారం అండి, డబ్బా, ఇవేం కాదండి. ఏంటి? పరిశుద్ధాత్మ తండ్రి గారిని పొందుకోవాలి. మొదటిగా పరిశుద్ధాత్మ తండ్రి గారిని నీవు అందుకోవాలి. పరిశుద్ధాత్మ తండ్రి గారి కొమ్మరింపు నీ మీద కలగాలి. అప్పుడే మనము ఆశీర్వదించబడతాం. ప్రభువుని చూడటానికి అర్హత పొందుకుంటాం. సంఘానికి సన్నిధులకు వెళ్ళిపోయినంత మాత్రాన దేని బిడ్డలారా ప్రభుని చూసేస్తున్నారా? మీరు ఎవరు చూడలేరు. నువ్వు ఎంత కష్టపడితేనే చూస్తావు. నువ్వు ఎంత కష్టపడి మోకాళ్ళ జీవితం కన్నీటి ప్రార్థన చేస్తేనే కానీ ప్రభుని మనం చూడలేము. దైవజనం అన్నారు, దేవా నాకు కనపడి నాతో మాట్లాడు, దేవా అందరికి కనపడి అందరితోనూ మాట్లాడు, 1 గంట కనిపెట్టు చెయ్యాలి. అప్పుడే మనము దేని బిడ్డలారా ప్రభుని చూస్తాం. కనుక ఇక్కడ మరి వీరు అంటున్న మాట ఏమిటంటే, ఇది దైవికమని మేము గ్రహించుచున్నాము. కనుక ప్రియ సహోదరులారా గమనించండి, ఇది మనము చెప్పుకుంటే వచ్చేది కాదండి. మనము చెప్పుకుంటే దేని బిడ్డలారా పరిశుద్ధాత్మ తండ్రి గారు వచ్చేరు. సంతలో కొనుక్కుంటూ వచ్చేస్తారు, కొట్టు మీద కొనుక్కుంటూ వచ్చేస్తారు. పరిశుద్ధాత్మ తండ్రి గారు రారు. నీలో ఉండాలి. కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. 10 ఆజ్ఞలు పెట్టి ప్రకారం నడవాలి. 10 ఆజ్ఞలు అవి ఏ విధంగా మరి దేవుడు రాయించాడో ఆ మాటలను బట్టి మనం నడుచుకున్నప్పుడు మనలో మరి చీకటి అంతా బయటకు పోద్ది. చీకటి వచ్చే అవకాశం ఉండదు. ఎందుకని? 10 కమాండ్మెంట్స్ అవి మనం గ్రహించాలి. అవి మనము దేని బిడ్డలారా మరి ఫాలో అవుతూ ఉండాలి. మనము వాటి ప్రకారం నడుస్తూ ఉండాలి. అప్పుడే ఆత్మతండ్రిని, పరిశుద్ధాత్మ తండ్రి గారిని అందుకునే కృప మనం అందుకోగలం. అతి దివ్య ధన్యత ప్రభు మనకి దయచేయను గాక. మహోన్నతుడా, ఆత్మతండ్రి, పరిశుద్ధాత్ముడా, లోకరక్షకుడా దీవించండి. ఇదిగో నాయన మరి యొక్క పరిశుద్ధాత్మ మరి అభిషేకం గురించి, పరిశుద్ధాత్మ కుమ్మరింపు గురించి తెలియజేసిన మాటలను వినిచిన బిడ్డల యొక్క హృదయాల్లో భద్రపరచండి. దుష్టుని దూరపరచండి, సాతాను గణపాతాలు బంధించండి, అడ్లాటంకాలు తొలగించండి. నాయన మీరైతే నడిపించండి, ఆత్మను అందరికీ అందించండి. నాయన నీ మాట ప్రకారం వచ్చే భాగ్యమును మాకు దయచండి. దైవజనులు చెప్పిన విమలాత్మను ప్రోక్షణ అనే ఈ యొక్క పుస్తకము ద్వారా మేము అనేకమైన ఆత్మీయ మేలు పొందుకున్న భాగ్యమును మాకు దయచేయమని దైవజనులు తండ్రి గారి దేవదాసయ్య గారిని మాతో ఉంచమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరణాత మరణాత మరణాత.